ఈ మధ్య కాలంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఓడిపోబోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఇప్పటివరకు పరిపాలనకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని మాయం చేస్తున్నారు. సెక్రటేరియట్లో ఫైల్స్ అన్ని మాయమైపోతున్నాయి. ఇదొక ప్రచారానికి తెరలేపారు ఆఫ్టర్ ఎలక్షన్. అది ఫైల్స్ని తగలబెట్టడము, తీసేయడము, చించేయడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే బుర్ర మతి చెడిపోయి అనేది చించేసాడు. కానీ సెక్రటేరియట్లో అలా కుదిరే పని కాదు. సెక్రటేరియట్లో రెగ్యులర్ ఫైల్స్ ఉంటాయి, షాడో ఫైల్స్ ఉంటాయి, రన్నింగ్లో ఉంటాయి. జరిగింది ఏంటంటే అక్కడ ఇప్పుడు మనకి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కానీ మన దగ్గర ఉన్నటువంటి మామూలు సెల్ ఫోన్లో కానీ దీంట్లోనైనా అప్పుడప్పుడు మనకి మెసేజ్లు వస్తుంటాయిగా, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి అని వస్తుంటాయా? రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాగా. నీకు ఇష్టమైతే అప్డేట్ చేసుకుంటావు, లేదంటే డన్ అనో, ఎస్ అనో, నో అనో, నాట్ లేటర్ అనో, థ్యాంక్ యూ అనో ఏదో ఒకటి మెసేజ్ పెడతావు. నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది అప్గ్రేడేషన్ అంటారు అన్నమాట. అప్గ్రేడ్ చేసుకోవచ్చు. వర్షన్ 1, 2, 3, 4, 5 అని కొత్త అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పటి వరకు 6 సార్లు అనేటువంటిది అప్గ్రేడ్ అయింది. ఇది 7వ సారి అప్గ్రేడ్. ఇది ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అప్గ్రేడ్ చేసుకోండి అని ఇట్లా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి చెప్పారు. దాని ప్రకారము ఆ అప్డేషన్ అనేటువంటిది మొదలైంది. ఆ అప్డేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కొత్త ఫైల్స్ ఎంటర్ చేయడం కానీ పాత ఫైల్స్ డిలీట్ చేయడం కానీ ఉండదు. ఈ అప్గ్రేడేషన్ అయిపోయిన తర్వాత అది ఒకసారి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇన్స్టాల్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. 88, 90, 99, 100 అంటుంది. 100 అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అని వస్తుంది. నువ్వు రీస్టార్ట్ చేసావు అనుకో డేటా అంతా అలాగే ఉంటుంది. డేటా ఎక్కడికి పోదు. సాఫ్ట్వేర్ అప్డేషన్ మాత్రమే. ఇది అన్ని చోట్ల కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు నేను కూడా ఎస్ఐపి కన్సల్టెంట్ని. నాకు సాఫ్ట్వేర్ అప్డేషన్ ఏందో తెలుసు. ఇప్పుడు నేను ఎస్ఐపి వర్షన్ నేర్చుకున్నప్పుడు 4.6C అని అది వర్షన్. దానికంటే ముందు 3.1H అని ఉండేది. దాన్ని అప్గ్రేడ్ చేసి 4.1C తీసుకొచ్చారు. దాని తర్వాత 5.0 తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అనేది 7.5. ఇది ఒక నిరంతర ప్రక్రియ. పాత డేటా ఎక్కడికి పోదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. నీకు చాలా సులభతరం చేస్తుంది అనమాట ఆ సాఫ్ట్వేర్ అనేది. అంతేగాని ఆ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పేపర్లు సింపేయడం, డేటా ఎగిరిపోవడం అంటూ జరగదు. డేటా ఎగిరిపోవడం అంటే సామాన్యం అనుకుంటున్నాం. డేటా ఎగిరిపోదట. ఎవరికి పడితే వాళ్ళకి అప్రూవల్స్, పర్మిషన్స్ ఉండవు. సామాన్య మానవులు కూడా తెలియాలి. కాబట్టి కంప్యూటర్కి తెలిసింది 0, 1 ఈ 2 మాత్రమే. నువ్వు ఇంగ్లీష్లో ఇచ్చినా, తెలుగులో ఇచ్చినా, ఒక 7, 9, 11 నెంబర్ వేసినా కంప్యూటర్లోకి అది కంప్యూటరు దాన్ని 0ల కింద 1 కింద కన్వర్ట్ చేసుకుంటారు. అది లోపల జరిగే ప్రాసెస్. నీకు నాకు అనవసరం. చెప్పాలంటే చెప్తాను కానీ కొన్ని గంటలు టైం పడుతుంది, వదిలేయి. నేను కూడా ఎస్ఐపి కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు భారతదేశంలోకి మనకి జిఎస్టీ అనేటువంటిది 2017 నుంచో 18 నుంచో కదా వచ్చింది. అంతకుముందు వ్యాట్ ఉండేది కదా మనకి. సో ఆ ఎస్ఐపి సాఫ్ట్వేర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్టింగ్ అనేటువంటి ఒక మాడ్యూల్, ఇఫికో మాడ్యూల్ అంటారు. వ్యాట్ ఉన్నంతకాలము వ్యాట్కి సంబంధించింది ఉండేది. వ్యాట్ పోయిన తర్వాత జిఎస్టీ వచ్చింది కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలా లేదా? చేయాలిగా. అప్పుడు నీకు వర్షన్ మారిపోద్ది. ఇప్పుడు జిఎస్టీ ఉంది, రేపు జిఎస్టీ పోయి ఇంకోటి వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ మారుద్ది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఉన్నాయనుకో, ఈ సంవత్సరం ఉన్న రేట్లు వచ్చే సంవత్సరం ఉండవు. మరి అప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాలిగా. అంతేగా. మొన్న జరిగింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ అప్డేటింగ్ జరిగింది. దీని మూలకంగా రికార్డ్స్ ఏమీ డ్యామేజ్ కావు. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఏమీ మారదు. సొంతకాలతో సహా అలాగే ఉంటాయి. ఏమీ మారదు. ప్రజలు ఎవరు దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, వర్రీ కావాల్సిన పని లేదు. ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా నేను చెప్తున్నాను. టేక్ ఇట్ గ్రాంటెడ్. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తుంటాడు కానీ ఇలాంటివన్నీ ఏమీ జరగవు. నేనేదో గవర్నర్ దగ్గరికి వెళ్ళాను, లెటర్ ఇచ్చాను అంటాడు. వాళ్ళు ఏంటంటే ఆ లెటర్ ఇటు చూసేదాన్ని ఏ ముసలాడికి మైండ్ దొబ్బింది అని చెత్తపుట్లేస్తారు. మనకు కూడా వస్తుంటాయి కదా. అది ఇది సాఫ్ట్వేర్ అప్డేషన్కి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి చెప్పింది కాదు. వీళ్ళన్నీ ఇలాంటి గోబల్ ప్రచారాలు చేస్తుంటారు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. మీ భూమి మీదే, పక్కా సర్టిఫికెట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గవర్నమెంట్లో ఆఫీసులో ఉండే ఫైల్స్ అయ్యి తగలబడవు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇంకా ఒక విచిత్రం చెప్పనా, ఒక సామాన్య మానవుడికి కూడా తెలియాలి కాబట్టి. నేను ఏదో ఒక పారాగ్రాఫ్ రాసుకున్నా, ఇంగ్లీష్లో రాసుకున్నా, తెలుగులో ఒక ట్రాన్స్లేట్ చేయమన్నాను, అడిగాను, తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది, చూపించింది. రైట్, ఇది పని చేస్తుంది అనుకున్నా. ఆ ఇంగ్లీష్లో ఉండేటువంటి దాన్ని నేను నా డెస్క్టాప్ మీద పెట్టుకున్నా.
ఇది ఎవరు చూడకూడదంటే నేనేం చేస్తానంటే దాన్ని హైడ్ చేసేస్తాను. అది అప్పుడు నాకు మాత్రమే కనపడుతుంది, వేరే వాళ్ళకి కనపడదు. అవును. లేదు నాకు ఈ ఫైల్తో పని అయిపోయింది అనేసి అంటే డిలీట్ చేస్తాను. ఆ డిలీట్ చేసిన ఫైలు రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. అప్పుడు కూడా డిలీట్ కాదు, రీసైకిల్ బిన్లో ఉంటుంది అది. రీసైకిల్ బిన్లో నుంచి కూడా నేను డిలీట్ చేసేసాను అనుకో, అయినప్పటికీ అది కంప్యూటర్లో నుంచి పోదు, అది ఆ కంప్యూటర్లోనే ఉంటుంది. అల్టిమేట్గా నువ్వు ఆ కంప్యూటర్ను తగలా పెడితే కానీ ఆ ఫైల్ పోదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ కంప్యూటర్స్లో అందరూ గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్స్ చేసేసిన వాళ్ళకైతే ఈ సంగతి తెలుస్తుంది. సో ఫైల్ క్రియేషన్, ఫైల్ హైడింగ్, ఫైల్ డిలీషన్, ఫైల్ డిస్ట్రక్షన్, నాలుగు మెథడ్స్ అనమాట. ఈ ఫైల్ డిస్ట్రక్షన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే అది అంతిమ చర్య. నువ్వు ఆ కంప్యూటర్ని తగలబెడితే కానీ అది పోదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలు చాలు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రచారము గోబెల్ ప్రచారము. ఆయన ఒక పక్క హైటెక్ బాబు అంటాడు, ఈ సంగతులనేమో ఆయనకి తెలియవు. మాలాంటి వాళ్ళు చెప్తేనేమో మమ్మల్ని అమనాభూతులు తిట్టి కామెంట్ పెడతారు, మీకేమో వ్యూస్ వస్తాయి, మాకేమో అమనాభూతులు వస్తాయి. సరే వస్తే వచ్చినాయి, తీసేయి. ఇది వాస్తవం. అవునా కాదా అనేటువంటిది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ చెక్ చేసుకోవడం ఒకసారి మీకే తెలుస్తుంది. వాళ్ళని చేయమని చెప్పు, ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని డిలీట్ చేయమను, అది ఎక్కడ ఉంటుందో చూడు, రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. ఇంత జరిగినప్పటికీ కూడాను ఇంకొక పద్ధతి కూడా ఉంది తెలుసా నీకు? రిట్రైవ్ చేయొచ్చు డేటాని. డేటా రిట్రైవల్ అంటారు దాన్ని. డేటా రిట్రైవ్ చేసి అది ఫారెన్సిక్ అకౌంటింగ్ అని, ఫారెన్సిక్ డేటా రిట్రైవల్ అంటారు. ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్ పర్సన్. ఫారెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్లో సర్టిఫికేట్ హోల్డర్ నేను. ఆ డేటాని ఎట్టా రిట్రైవ్ చేస్తారని తెలుసు, చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. దీనికి హ్యాకర్స్ అని ఉంటారు. ఆ హ్యాకర్స్లో కూడాను ఎథికల్ హ్యాకర్స్ అని కొంతమంది ఉంటారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులుగానే చేస్తే డేటాని నేను హైడ్ చేశాను, నేను డిలీట్ చేశాను అని చెప్పి నువ్వు అనుకుంటావు. అది కంప్యూటర్లో నుంచి డిలీట్ కాదు, వాళ్ళు దాన్ని బయటికి తీస్తారు. వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఈ ఎథికల్ హ్యాకర్స్ కాకుండా కొంతమంది దొంగలు కూడా ఉంటారు. ఇదే సాఫ్ట్వేర్ తెలిసినటువంటి వాళ్ళు మన పిన్ నెంబర్స్ని, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ని హ్యాక్ చేస్తారు. ఒకసారి హ్యాక్ చేస్తేనే కదా మన బ్యాంక్లో నుంచి డబ్బులు పోతుంటాయి. అదనమాట. వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్ హ్యాకర్స్ అనమాట. అది పెద్ద సబ్జెక్ట్ అబ్బా, అది చిన్న సబ్జెక్ట్ కాదు, అది పెద్ద సబ్జెక్ట్. అది చాలా ఇంటెలిజెంట్ సబ్జెక్ట్ అది. ఏమో ప్రజలకు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. మీ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ని వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 3 నెలలకు ఒకసారి మీ పాస్వర్డ్స్ కానీ మీ పిన్ నెంబర్స్ కానీ చేంజ్ చేసుకోండి. ఇది నా అడ్వైస్. అది ఎవరికి పడితే వాళ్ళకి మీ ఓటీపీ నెంబర్లు చెప్పడము, పిన్ నెంబర్లు చెప్పడం చేయకండి. 3 నెలలకు ఒకసారి, మాక్సిమం 3 నెలలకు ఒకసారి మీ పిన్స్ను అవి చేంజ్ చేసుకుంటే చాలు, డేటా సెక్యూర్డ్గా ఉంటుంది. క్లారిటీ వచ్చిందా నీకు ఇప్పుడు ఈ ఫైల్స్ తగలబెట్టడం గురించి? రైట్.